మేము ఎలాగుండాలి, మా పరిస్థితి ఎలాగుంది, మా జీవితాలు ఎలాగ మేము నడుచుకోవాలో, మాలో అనేకమైన నాయన ఇబ్బందులు ఎలా కలుగుతున్నాయో తండ్రి నువ్వు మాట్లాడుకుంటూ వచ్చావు తండ్రి. నీ మాట గొప్పది నాయన. మేము అసూయతో అనేక రకాలైన కక్షలతో కామములతో రకరకాలైన తండ్రి ఉద్దేశాలతో లోకములో జీవిస్తూ ఉన్నావు అని నువ్వు పరిశీలిస్తూ ఉన్నావు. నీకు వందనాలు నాయనా. నీలాంటి దేవుడు ఈ భూలోకములో మా తండ్రి మాకు దొరకడం ఎంత ఆదరణ నాయనా. దుష్టుడు నా తండ్రి అనేక రకాలుగా తప్పుదారులు పట్టించిన పాపా మనుషులని నా తండ్రి మా తండ్రి ఆదరించి ప్రేమించిన దేవుడు నా తండ్రి నీకు వందనాలు. నువ్వు ఉన్నవాడు అనుదినాల మా పట్ల చూస్తూ ఉన్నావు తండ్రి. మా నడకను మా పలుకును ఎరిగి ఉన్న దేవుడు, మేము తలంచక ముందే మా తలంపులు ఎరిగిన దేవుడా నీకు వందనాలు. నువ్వెంత మంచి ఆదరణ ఇచ్చిన దేవుడు తండ్రి. మేము ఎలాగుండాలి, మా బతుకు దినాలను మేము ఎలాగుంటే నీకు సమీపముగా ఉంటామో మా ఉద్దేశాలు కూర్చి మాట్లాడినందుకు వందనాలు నాయనా. నీకేమి రుణము తీర్చగలము తండ్రి. మా తల్లిదండ్రులు అయితే జన్మ ఇచ్చారు కానీ నువ్వైతే మా తండ్రి అంతరంగములను పరిశీలించి తండ్రి ముదువు వచ్చే వరకు ఎత్తుకున్నవాడు నేనే అని చెప్పిన దేవుడు నాయనా. యేసయ్యా నీకు వందనాలు. కష్టకాలములో సాయకుడా నీకు వందనాలు. మా కష్టాలన్నిటి నుంచి ఇడిపించగలిగిన దేవుడు, నడిపించగలిగిన దేవుడు నాయన. లోకములో తండ్రి నా తండ్రి యవనస్తులు నా తండ్రి అనేక రకాలుగా నా తండ్రి పాడైపోతూ ఉన్నారు. ఎందుకంటే నా తండ్రి పైరూపమును చూసుకుంటూ ఉన్నారు. లోపల అంతరంగములను పరిశీలించే దేవుడు ఉన్నాడని గుర్తించలేక అనేకులు నశించిపోతూ ఉన్నారు. పాపా నువ్వు ఉన్నవాడు నాయన. అనుదినాల మా పట్ల చూస్తూ ఉన్నావు. ఆశ్చర్య కలిగిన దేవుడు నాయన. ఆలోచనకర్తవు తండ్రి. మా తండ్రి నువ్వు మాట్లాడిన మాటలు గొప్పవు నాయన. తండ్రి ప్రతి జీవితాన్ని గురించి నాయన, ప్రతి మనిషిని గురించి పాపా ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నావు తండ్రి. నువ్వు నమ్మకమైన దేవుడు నాయనా. ఆశ్చర్య కలిగిన దేవుడు తండ్రి. ఆదరించే దేవుడు పాపా. మమ్మల్ని ఆదుకుండే దేవుడు నాయనా నీకు వందనాలు. ఈ దినము తండ్రి మరొకసారి ఈ సాయంకాల సమయములో పాపా తండ్రి నీ పాదములు పట్టుకో బతిమలాడుకుంటా ఉన్నాను తండ్రి. నీ పిల్లలందరినీ జ్ఞాపం చేసుకోండి. ఎవరు అశ్రద్ధ పడకుండా, ఎవరు నా తండ్రి సమయాన్ని దొంగిలించకుండా పాపా నీ సన్నిధికి సకాలానికి తోడుకుని రండి నాయనా. నువ్వు నడిపించిన దేవుడు తండ్రి, ఆదరించిన దేవుడు నాయనా, ప్రేమించిన దేవుడు నాయనా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తుతులు నాయనా. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు వందనాలు. రెండు నాయనా ఈ దినం మా మధ్య నుండండి తండ్రి. మా ఉద్దేశాల్ని మా జీవితాలు తండ్రి ఈ ఉపవాస కూటాల్లో పాపా ప్రతి జీవితం బలపడి నీ సన్నిధిలో నాయనా ప్రతి పొరపాటును ఒప్పుకొని నా తండ్రి నిలకడగా ఉండటకు నాయనా నా తండ్రి నిన్ను గూర్చి తండ్రి అనేకులకు చూపించేలాగా మా జీవితాలు మార్చుకోటకు గొప్ప విజయం ఇచ్చి నడిపించండి. మహిమ పొందండి తండ్రి. ప్రభావంతో నింపండి నాయనా. ఈ సన్నిధిలో మీ అడుగు పెట్టండి పాపా. ఆత్మీయంగా నువ్వు నడిపించండి తండ్రి. ఆదరించిన దేవుడా, ప్రేమించిన దేవుడా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు నాయనా. మేము ఎక్కడ వెనకబడిపోతున్నాము, మేము ఎక్కడ పడిపోతూ ఉన్నాము, మేము ఎక్కడ నశించిపోతూ ఉన్నాము అని మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని ఆదరించిన దేవుడు నాయనా. నీకు అనుకూలమైన జీవితం, నీకు విధేయతగా ఉండే మా యొక్క అంతరంగమును పరిశీలించిన యేసయ్యా నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో పాపా ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి కుమార్తెని దర్శించండి, ప్రతి యవనస్తుని ముట్టండి పాపా. నీవనే ఆసక్తి, నువ్వనే నమ్మకము, నువ్వనే విశ్వాసము కలిగి చేయండి పాపా. తండ్రి మా అంతరంగంలో ఉన్న ఆవేదనతో ఆరాధించుడుకు నాయనా, ఆత్మీయంగా నడిపించబడుడుకు పాపా తండ్రి
ఈ దినం రండి నాయనా, మా మధ్యకి రండి, మీరు మాట్లాడండి నాయనా. నీ మాటల మూలమైనవి, నీ ప్రేమ ధారాళమైనది ప్రభువా. ఏమిచ్చి నీ ప్రేమను కొనియాడగలము తండ్రి. మా బతుకు కాలము నీ పాదాల దగ్గర సుధించిన నీకు రుణపాత్రులమే తండ్రి. మట్టి వారము నాయనా, ఆవురి లాంటి వారము తండ్రి, అంతలో కాపాడే బుడగలాంటి వారు. మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి ఈ దినము తండ్రి. జీవితులుగా తండ్రి నీకు ఇష్టమైన పాత్రలుగా ఒక్కొక్కరును తీర్చిదిద్దండి ప్రభువా. పరిశుద్ధపరచండి పరమ తండ్రి. రెండునైనా మా మధ్యకి రండి. మా తండ్రి మాతో మాట్లాడండి నాయనా. నీ మాటలు మమ్మల్ని బతికిస్తూ ఉన్నాయి, నీ మాటలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాయి, నీ మాటలు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాయి ప్రభువా. నీకేమిచ్చి మేము రుణము తీర్చగలము ప్రభు. పరిశుద్ధాత్ముడా, పరమ తండ్రి యేసయ్యా, నా తండ్రి దినము రండి నాయనా. ప్రతి లోపము నుంచి, ప్రతి పాపము నుంచి విడుదల కలగటకు నాయనా. నా తండ్రి నువ్వనే ఆసక్తి, నువ్వనే నమ్మకాన్ని దర్శించండి. దయగలిగిన దేవుడా, ప్రేమ కలిగిన తండ్రి. మనుషులు పైరూపం చూస్తారు, నువ్వైతే అంతరంగములను పరిశీలించే దేవుడు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. తగ్గించుకున్న జీవితం తండ్రి, అనేకులకి విధేయతగా ఉండటకు ప్రభువా మంచి ఆలోచన, మంచి ఆదరణ కలుగచేసి నడిపించండి తండ్రి. నీ పిల్లలందరినీ జ్ఞాపం చేసుకోండి తండ్రి. యవనస్తుల నాయనా తండ్రి, తొట్టిల్లిపోకుండా యవన కాలమందున కాడు మోయుట ఎంత మేలి, ఎంత మనోహారమని చెప్పిన దేవుడా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు నాయనా. బలవంతుల చేతులు బాణములుగా తీర్చిదిద్దండి ప్రభువా. తండ్రి నువ్వనే గొప్ప ఆదరణ ఇచ్చి నడిపించండి, గొప్ప ఆలోచన ఇచ్చి నడిపించండి నాయనా. నా దేవుడు ఉన్నాడు, నమ్మదగిన వాడనే గొప్ప ఆశ్చర్యమైన కార్యములు చేయండి ప్రభు. నీకు వందనాలు తండ్రి. తండ్రి ఉదయ కాలము నుంచి మమ్మల్ని నీ రెక్కల నీడలో భద్రపరిచినందుకు వందనాలు. ఈ సాయంకాల సమయముని మా తండ్రి నీ సేవకులతో మీరు మాట్లాడండి తండ్రి. నీ మాటలకి మేము నాయన ఆతురతతో ప్రభా, ఆలోచనతో, నువ్వైనా ఆసక్తితో మమ్మల్ని అందరినీ పరిశీలించండి నాయన. తండ్రి నా తండ్రి నీకు వందనాలు నాయనా. నా తండ్రి స్థలము చుట్టూ నీ కంచెని వేయండి నాయనా. ఏ దుష్టుడు నా తండ్రి ఈ పిల్లలను పాడు చేయకుండా ప్రభా నువ్వనే ఆసక్తితో నడిపించండి ప్రభా. పాటలు పాడుచుండగా మంచి ఆదరణ ప్రభా. గాత్రాలు ముట్టండి, తెలియక చేసిన ప్రతి పొరపాటును క్షమించండి నాయనా. నా తండ్రి యేసయ్యా నీకు వందనాలు. నీకేమిచ్చరడం తీర్చగలను ప్రభా. తండ్రి ఆరాధనలో మీరు ఉండండి తండ్రి. మా తండ్రి సేవకుని నోటి నొచ్చిన ప్రతి మాటనైనా నీ పవిత్రమైన మాటగా తీర్చిదిద్ది అనేక హృదయాలు అత్తబడినట్లు ప్రభా. తండ్రి ముళ్ళ పదలో పడకుండా, తండ్రి గచ్చనాలలో పడకుండా, మంచి నేలను పడిన విత్తనము వలె చిగురించి మా బతుకు దినాలలో తండ్రి ఫలించి అభివృద్ధి పడినట్లు ఆశీర్వదించండి ప్రభువా. నీకు వందనాలు. మూడుగా మాడిన జీవితాల్ని తండ్రి, మా తండ్రి నాయనా, లోకములో దిగజారిపోయిన ప్రతి బతుకుని కదిలించండి నాయన, కదిలించండి. ఈ రాత్రి కాల సమయంలో కదిలించండి. ఈ ఉపవాస కూటాల్లో నా తండ్రి విజయం ఇచ్చి నడిపించండి. నా దేవుడు ఉన్నాడనే గొప్ప శక్తినిచ్చి నడిపించండి, గొప్ప ప్రేమనిచ్చి నడిపించండి, గొప్ప మహిమనిచ్చి నడిపించండి నాయన. నడవగలిగే శక్తిని నా తండ్రి ఇచ్చి నడిపించమని, ఈ రాత్రి అంతా మాతో ఉండి మహిమ పొందమని, పనికిరాని వారము నాయనా మరొకసారి కనికరించండి తండ్రి. నీ సేవకులని కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి తండ్రి. మంచి ఆలోచన, మంచి తలంతు పట్టి నడిపించండి నాయన. నీ పాత్రగా వాడబడినట్లు కనికరించండి. యేసయ్యా నీకు వందనాలు నాయనా. తండ్రి ఉపవాస కూటాల ద్వారా మా గ్రామమును, మా దేశమును, మా
ఉద్దేశాలు సరిచేసి నడిపించండి. మంచి తలంతుగా మార్చి నాయనా నీకు విధేయులుగా బతుకు ప్రతి మనిషిని జ్ఞాపం చేసుకోమని ఈ రాత్రి కాల సమయంలో మధ్య నుండి మహిమ మీరి పొందమని, ప్రభావముతో నింపమని, మహిమ ఘనత ప్రభావన మీరే పొందమని, పనికిరాని నీ పాద ధూళును నన్ను జ్ఞాపం చేసుకోమని, నా దేన కుటుంబాన్ని దర్శించి మహిమ పొందమని యేసు నామమున అడుగుతా ఉన్నాను తండ్రి. ఆమేన్.